ఏమ్మా నమస్కారం అందరికీ. ఏంటమ్మా నీ పేరేంటయా? అంటే నీ పేరా? నీ పేరమ్మా? లక్ష్మీదేవి. నీ పేరయా? జయరాం. నీ పేరమ్మా? నీ పేరయా? ఎంతమంది? ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయా? 6 మంది ఒకసారి పని చేసుకోవచ్చు అట్లా రొటేషన్లో. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మీరు ఇక్కడికి? 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తారు. మిగిలినప్పుడు ఐరన్ చేసుకోవడం ఆ పనులు చేసుకుంటారు. ఏమ్మా ఇప్పుడు ఈ పోల్స్ అన్ని కొద్దిగానే కట్టారు. ఇక్కడంతా చెట్ల పైన ఆరేసారు. ఇక్కడ ఎంత భూమి ఉంది? ఇక్కడ మొత్తం కాదు. ఇది ఎప్పుడు ఇచ్చాను? నేను ఎప్పుడో నేనే ఇచ్చింది. అప్పుడే నేను దోబీ ఘాట్లు కట్టింది. అప్పుడే ఆ పైపులు కూడా పెట్టి నీళ్లు ఇచ్చి అన్నీ చేసాం. ఆ తర్వాత ఈ స్థలం కూడా వేరే వాళ్ళు ఆపుకున్నారా? ఏది ఆ పక్క ఇల్లు కట్టేశారా? ఇది ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ ఆ చెట్టు దాకా ఉంది. ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? 25 ఇళ్ళు పని చేస్తున్నారు. రోజుకు ఒక 6 మంది వస్తారా? ఇంకా ఎక్కువ వస్తారా? ఇక్కడ దీనికే కడతారా? దీనికే కడతారు. కాంపౌండ్ ఒకటి, ఇంకా షెడ్ ఒకటి కావాలా? ఏది ఐరన్ చేసుకోవడానికి? వాన వచ్చినప్పుడు తడిచిపోవడం. మళ్ళా ఎట్లా మీరందరూ మోసుకొని వస్తారా? బట్టలు మోసుకొని వస్తారు. బండ్లు ఏ బండ్లు ఉన్నాయి? ఏ టైప్ బండ్లు? అలాంటి బండ్లలో తోసుకొని వస్తారు. అంటే దీన్ని ఎట్లా ఒకప్పుడు చేసాం మనం, దీన్ని ఇంకా కొంచెం ఆధునీకరణ చేసి మీ కష్టాలు తగ్గించి మీ ఆదాయం పెంచాలి కదా. అదే అందుకని ఒకటి కాంపౌండ్ హాల్ ఒకటి కట్టాలా? లేదా చెప్పినారు అంతే. వాళ్ళు వచ్చినప్పుడు ఓకే. అక్కడ వాళ్ళంతా బట్టలు చూసి వస్తాను. అవి కూడా చూసి వస్తాను. మీరు ఉండండి, పర్లేదా? ఏంటమ్మా మీరు అవన్నీ అక్కడ ఉతికి మీకు ఇస్తే మీరు ఆరేస్తారా? ఎత్తిపోయి అక్కడ వేసేవారు, కంపల మీద వేస్తే అవి చినిగిపోతే మీ మీద పడతారు కదా వాళ్ళు, ఊర్లో వాళ్ళు. కనీసం 4 మూటలు 5 మూటలు అట్లా తెచ్చుకుంటారు. సంతను బట్టి మన కట్టాము అప్పుడు దోబీలందరికీ, మీకు అందరికి కూడా రజకులకి మంచి దోబీ ఘాట్ ఉండాలి. అదే మరి మీరు సులభంగా ఉండాలి. అప్పట్లో కూడా అంతా ఊర్లలో పోతే ఎవరు రానియకుండా, బావుల దగ్గర రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అవన్నీ చూసిన తర్వాత మీకోసం నేను అప్పుడు కట్టాను. ఇవన్నీ చేసా 27 ఏళ్ళు అయిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా కట్టాం. చేస్తాను, మేమేం చేయాలో చేస్తాను. రండి రండి చెప్తా. ఇంకేంటా మీరంతా నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయా? వాటికి క్లియర్ అయిపోతుంటే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది.
ఎవరెవరికి ఇస్తున్నారమ్మా ఇక్కడ? నీకు నీకు మీ ఇద్దరికి ఇస్తున్నారు. ఇవ్వండి, వాళ్ళిద్దరికి ఇవ్వండి. ఇక్కడ నిలబడ్డాను సార్. ఈ పక్కన మనం ఇలా పైకి వచ్చాం, ఇక్కడ మనం నిలబడ్డాం సార్. వీళ్ళు అడిగేది ఈ 1.3 acres మనకు అడుగుతుంది. వాళ్ళు అడిగేది కాదు, కట్టాం, ఎప్పుడో కట్టాం. ఎస్ సార్, మీరు రాకమునుపు కట్టాం, 25 ఏళ్ళ మునుపు కట్టాం. 1990లో ఇచ్చాం సార్. అప్పుడు 80 కాదు, 95, 97 ఆ ప్రాంతంలో ఇచ్చాం. 97, 98 ఆ ప్రాంతంలో ఇచ్చింది. బ్రహ్మయ్య అప్పుడు మీ ఎమ్మెల్యే. సో ఈ 1.3 acres వీళ్ళకి మనం చేసి ప్రహారీ గోడ కట్టి ఇచ్చేస్తాం సార్. ఒక మోడర్నైజేషన్లో ఒక ఆదర్శంగా ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి. ఒక పని చేయండి, ఇప్పుడు 1.3 acres మొత్తం ఇచ్చేసి ఇది లెవెలింగ్ కూడా చేసి ఎస్ సార్, ఈ కంప చెట్లు తీసేసి ఎస్ సార్, ప్లాంటేషన్ కూడా కొంచెం వేరే చెట్లు పెట్టి ఎస్ కూర్చోవడానికి కానీ కొంచెం నీట్గా ఉన్నట్టుగా, అదే సమయంలో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి వీళ్ళతో కూడా మాట్లాడి ఎస్ నేను కూడా డిపార్ట్మెంట్ పంపిస్తాను, అది కూడా మీరు చెక్ చేసుకోండి. అవి కట్టేదంతా ఎండబెట్టడానికి కొన్ని ఓపెన్ ఏరియాలో బాగా తాళ్ళు అవన్నీ కట్టి నీట్గా ఎస్ ఎలాంటివి ఎలా అవి చేసి, ముళ్ళతంతి నాటితే అంత ముళ్ళ కంపెనీ వేస్తే మళ్ళీ బట్టలు లాగినప్పుడు కొంచెం పోతే మీ మీద పడతారు, తినిగిపోతాయి. అట్ట కాకుండా ఒక ఆధునికంగా ఎటు చేయాలని చేపిస్తాను. అది చేపించి ఇక్కడ ఒక షెడ్ కట్టి దీని అన్నింటిపైన సోలార్ ఎనర్జీ కూడా పెట్టేసి ఎస్ ఈ పంపుకి వీటికన్నిటికీ ఎస్ అవసరమైతే మనమే కమ్యూనిటీ అసెట్ కింద తీసుకుంటాం, మనమే చేస్తాం, కరెంట్ ఉచితంగా ఇస్తాం. ఇచ్చి ఇక్కడ మీరు ఎలక్ట్రికల్గా చేసుకుంటే ఏంటి మీకు ఈజీ కదా. ఇప్పుడు దీనికంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. కరెంట్ బిల్ తగ్గితే అది బెటర్ మీకు ఈ కోల్ కంటే. ఇప్పుడు ఎక్కడి నుంచో బొగ్గు తీస్తున్నారు, ఆ బొగ్గు రావడం అది కూడా డబ్బులు అవుతా ఉంది. అట్ట కాకుండా కరెంట్ ఛార్జీలు కానీ తగ్గితే మీకు ఇది బెటర్ కదా. మీరు అక్కడి నుంచి మోసుకురావాలంటే ఎట్ట మోసుకొస్తున్నారు? పళ్ళలో తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ బండ్లు కూడా ఎంతమందికి ఉన్నాయి? అందరికి తీసి బండ్లు బెటర్ మీకు. ఇందులో కూడా ఏమన్నా ఈ బండ్లో మోడర్న్ ఇది ఉంటే స్టాండర్డ్ ఎలక్ట్రికల్, ఆ బండ్లో నేరుగా వచ్చేసి బట్టలని తీసుకొని వచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది. దాంట్లోనే A to Z యూ ప్లాన్ ఇట్. నేను కూడా చెప్తాను, ఇమీడియట్గా చేయమంట. ధైర్యంగా ఉండండి, చేపిస్తాను. వద్దు రాసుకోండి. సమస్యలు చెప్పారు కొన్ని, అవి రాసుకోండి. అది ఇవ్వండి, ఇవ్వండి, అది ఇవ్వండి, నేను చెప్తాను. అది ఇచ్చేసాను సీఎం రిలీఫ్. బతకలేడు, నేను కాడికి చూపించిన ఇప్పుడు ఓకే ఓకే నేను మాట్లాడతాను. రా, మీరు ఎక్కడుంటే అక్కడ నెల ఎప్పుడైనా ఇచ్చేస్తారు, ఇక్కడికి వచ్చి ఇస్తారా? ఇంటి దగ్గర ఎక్కడుంటే ఇక్కడ కూడా ఇస్తారా? ఓకే.